అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ఈరోజు మీకు నేను వివరించబోయే సినిమా ఏమిటంటే దేవదాసు. దేవదాసు మీరు ఇంతవరకు చాలా సినిమాల గురించి విశ్లేషించాను, కానీ ఈరోజు మీకు వివరించబోయేది ఆణిముత్యమే కాదు, రత్నాలు, మణులు, మాణిక్యాలతో సమానమైనటువంటి సినిమా ఇది. అలాగే ఈ సినిమా గురించి ఇందులో పాట కూడా ఏమిటంటే కుడి ఎడమైతే పొరపాటు లేదు, కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. ఆ పాటని దాని మీద సంగీత సాహిత్య విశ్లేషణ చేయాలని ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో దయచేసి పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయవద్దు. ఎన్నో నిగూఢ రహస్యాలు, ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. నచ్చితే కనుక మీకు సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు సంగీత సాహిత్య విషయాలు, సాంగ్కి ఎన్నుకున్నటువంటి రాగాలు కూడా చివరిలోనే ఉంటాయి. సినిమా గురించి చిన్న రివ్యూ చూద్దాం. ముందు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన శృంగార చిత్రం 1953లో విడుదలైంది. ఈ సినిమా ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిందనమాట. నిజానికి ముందు ఎన్టీ రామారావు, భానుమతిని ఈ సినిమాకు కథానాయకులుగా ఎన్నుకున్నారు, కానీ అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. దాంతో అక్కినేని, జమునను మళ్ళీ ఎంపిక చేశారు. అది కూడా కుదరకపోయేటప్పటికీ అనూహ్యంగా జమునను తప్పించి సావిత్రిని తీసుకున్నారు. ఈ సినిమా నాటికి సావిత్రి వయసు కేవలం 18 వయసు, ఆవిడది 18 సంవత్సరాల వయసు అనమాట. అయితే అప్పుడు అందరూ కూడా ఆమెను భయపెట్టారు. నువ్వు చిన్నపిల్లవు, చేయలేవు, బయటకు వచ్చాయి అని చెప్పి ఆమెను భయపెట్టేసి ఈ సినిమా నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారనమాట. అలాగే ఆ రోజుల్లో నాగేశ్వరరావు జానపదాల్లో హీరోగా కత్తిపెట్టి హీరోగా మంచి రేంజ్లో ఉన్నారనమాట. ఆయన్ని కూడా చాలామంది భయపెట్టారు. నువ్వు దేవదాసు పాత్రకు పనికిరావు, జానపదాల్లో నటించుకో, వెళ్ళిపో అన్నారు. నాగేశ్వరరావులో కసి పెరిగింది. పాత్రను ఛాలెంజ్గా తీసుకున్నాడు. త్రాగుబోతులు నీరసించిపోయే కళ్ళతో నటించడం కోసం ఆయన 2 పూటల భోజనం మానేసి షూటింగ్ చేసేవాడు. ఏదో కొద్దిగా టిఫిన్ తిని నీరసించిన కళ్ళతో షూటింగ్ చేసి ఆ పాత్రను మెప్పించాడనమాట. ఆయన సినిమా అయిపోయిన తర్వాత మామూలు మనిషి కావడానికి 2 వారాలు పైనే పట్టిందట. దేవదాసు పాత్రలో ఆయన ఎంతగా లీనమైపోయారంటే అభిమానులంతా ఆయనకి వేలాది ఉత్తరాలు రాస్తూ, నాగేశ్వరరావు గారు ప్లీజ్ అంత ఎక్కువగా తాగకండి, ఆరోగ్యం పాడవుతుంది అనేవారట. అంటే దేవదాసు సినిమా ఒక క్లాసికల్ మాత్రమే కాదు, ఒక చరిత్ర సృష్టించిన సినిమా. ఈ చరిత్ర సృష్టించిన సినిమాలో ఈ పాటలో త్రాగుబోతుగా నిజంగా చాలా సూపర్గా నటించారు నాగేశ్వరరావు గారు. నిజానికి ఆయనకు ఆనాడే దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వవచ్చు, అంత గొప్పగా నటించారు. ఇక విషయాల్లోకి వెళ్తే ఈ సినిమా కుడియడమైతే పొరపాటు లేదో అనే పాట అభినయానికి సావిత్రి, నాగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. రచన ఎంత అద్భుతంగా ఉందంటే ఆ పాటలో అమూల్యమైన పదాలు ఎన్నో ఉన్నా లాహిరి నడి సముద్రంలో లంగరుతో పని లేదు అంటే లాహిరి నడి సముద్రంలో లంగరుతో పని లేదోయ్ అంటే నడి సముద్రంలో లంగర్ ఎందుకు, ఇక లంగర్ ఎక్కడుంది? అద్భుతమైనటువంటి అలాంటి పాటలు రాశారు ఆనాడు రచయితలు. అలాగే ఈ అందులో ఈ సినిమాకి సుబ్బరామన్ గారని ఆయన చాలా అద్భుతమైన బాణీలు కట్టారు, సంగీత దర్శకుడు. సంగీతపు లోయల్లో అంటే సంగీతపు లోతుల్ని స్పృశించి ఆణిముత్యాలను వెలికి తీసి దేవదాస్ అనే యజ్ఞంలో సమర్పించుకున్నారు ఆయన.
ఆయన భాగస్వాములు అయ్యారు. ఈ పాటకు ఆయన ఎన్నుకున్నటువంటి రాగం కళ్యాణి రాగం. కళ్యాణి రాగాన్ని ఎన్నో విధాలుగా వాడవచ్చు, కానీ ఇందులో మాత్రం ఆయన ఈ కొంచెం సారుగా ఉండేటటువంటి ఈ పాత్రకి ఆయన వాడారు. నిజంగా ఈ సినిమా ఆ రోజుల్లో అంటే ఎంత పాపులర్ ఉంది అంటే సినిమా, ఎవరైనా త్రాగి వచ్చి రోడ్డు మీద పడిపోతే వాడు తాగొచ్చాడు రా, దేవదాస్ అయిపోయాడు రా అనేవాడు. ఎవరైనా కొంచెం ఎక్కువ తాగితే ఒరే దేవదాసులా తాగుతున్నావేంట్రా అనేవారు. అంత ఈ ఈ సినిమా అంత గుర్తింపు తెచ్చింది ప్రేక్షకుల్లో చాలామంది అయితే నాగేశ్వరరావు గారి ఇంటికి వచ్చి గుట్టలుగా గుమిగూడి ఉండేవారట. తాగుతున్నారు నాగేశ్వరరావు గారు ఏమైపోతారని. ఇక ఘంటసాల గారు ఈ పాట పాడారు. ఆయన అంటే మహానుభావుడు, అమర గాయకుడు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. అందులో ఎన్ని రకాల సంగీత సంగతులు ఉన్నాయో, హెచ్చు తగ్గులు ఉన్నాయో అవన్నీ కూడా ఘంటసాల గారు చాలా అద్భుతంగా పాడారు. అసలు పిక్చరైజేషన్ కూడా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా తీశారు వేదాంతం రాఘవయ్య గారు. అలాగే సంగీత దర్శకుడు ఆయన సుబ్రహ్మణ్యం గారు ఈ సంగీత దర్శనానికి ఆయన దర్శకత్వానికి, ఆయన సంగీతపు విలువలకి మనం జోహార్లు చెప్పొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి. ఈ సినిమా ఒక క్లాసికల్ మాత్రమే కాదు, ఒక చరిత్ర. ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సినిమాలో పాటలు గుర్తొస్తే టక్కున ఆగిపోతారు ప్రేక్షకులు కానీ, సంగీత దర్శకులు కానీ, సంగీత ప్రియులు కానీ. ఎక్కడైనా సరే ఎన్నో పాటలు, అన్ని పాటలు కూడా ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అయిపోయినాయి అన్నమాట. అలాంటి సినిమా ఇది. నమస్తే, సెలవు.